దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫోటోడి వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటున్నాడు. పౌలు తెస్సలోనిక సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ దేవునికి ప్రతి విషయంలో థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి అనే ఉద్దేశంతో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అసలు దేవుడు మన జీవితంలో ఎన్ని మేళ్ళు చేస్తున్నాడో మనం ఊహించలేం. మనం అడిగిన మేళ్ళు కన్నా అడగని మేళ్ళే ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు కదా. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే బద్దులమై ఉన్నాం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఏ విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి మనం అంటే ప్రతి విషయంలో కూడా. అంటే మన జీవితంలో మనం ఏం పొందుకున్నా ఆయన కృపే. ఆయన కృప లేకపోతే మనం ఏం పొందుకోలేం. దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము ప్రాంతం నుంచి గలిలయ సమరయ ప్రాంతాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒక గ్రామానికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఒక గ్రామానికి ప్రవేశిస్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా నిలిచి దూరంగా నిలిచారు. యేసు ప్రభు మమ్మ కరుణించు అని కేకలు వేశారు. అప్పుడు వారిని చూచి యేసుక్రీస్తు వారు కనికరించి, మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకునండి అని చెప్పగానే ఆ సంతోషంతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్తుండగానే త్రోవలోనే వారందరూ శుద్ధులయ్యారు. ఆ 9 మంది మాత్రం వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మాత్రం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడి సాగిలపడి నమస్కరించి దేవునికి మహింపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు తెలుసా? నువ్వు ఒక్కడో శుద్ధులయ్యావా, మిగిలిన 9 మంది ఎక్కడ అన్నప్పుడు, అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మహింపరచాలని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటున్నాడు. అంటే 9 మంది స్వస్థత పొందుకొని వారు వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మాత్రం ఆ సమరయుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు ఈ 9 మందిలాగే మన జీవితంలో కూడా ఉంటుంటాయి. ఆయా సందర్భాల్లో దేవుని నుంచి ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేళ్ళు పొందుకుంటూ మన జీవితంలో అనుభవిస్తుంటాం, కానీ కొంచెం కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా విచారం. అసలు మనం ఏమైనామో సమస్తము దేవుని కృప ఉన్నాం. మనం ఏం పొందుకున్నా ఏం కలిగి ఉన్నా మన జీవితంలో సమస్తమైన కృపే. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం అలవర్చుకోవాలి. అందుకోసమే పౌలు కూడా అంటున్నాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటున్నాడు. మన జీవితంలో పొందుకున్న మేలులన్నీ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకున్న ప్రతిసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రతి విషయం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన ఐశ్వర్యం, మనకిచ్చిన ఘనత, మనకిచ్చిన విద్య, మనకిచ్చిన ఉద్యోగం, మనకు పోషిస్తున్న స్థితి, మనం కలిగిన ప్రతిదీ కూడా
దేవునిచ్చిందే. వాటన్నిటిని బట్టి దేవునికి స్తుతిస్తున్నామా? లేచింది మొదలుకొని పండుకునేంత వరకు కూడా దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ వస్తున్నాడు కదా. వాటిని బట్టి ఉదయం లేచిన వెంటనే దేవునికి స్తుతిస్తున్నామా? ఆ తర్వాత పండుకునే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? అలా లేకపోతే కనుక ఇదైనా ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఎన్నో మేళ్ళు చేస్తూ వస్తున్నావు, ఎన్నో కార్యాలు చేస్తున్నావు. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని పరిపూర్ణంగా మీ సన్నిధికి సమర్పించుకుంటున్నాను ప్రభుని ఒక తీర్మానం చేసుకుందాం. ఎక్కడి నుంచైనా దేవుని చిత్తాన్ని మనలో జరిగించేటట్లుగా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదనన్నా ఈ వాక్యం ఉన్న మా ప్రియుల జీవితాల్లో వారి జీవితంలో చేసిన ప్రతి మేలు బట్టి ప్రభువా నీకు నిండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మేమేం కలిగి ఉన్న సమస్తమే మీకు కృపే ప్రభువా. మా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేళ్ళు మేము పొందుకోవడానికి కారణం మీరు ఇచ్చిందే ప్రభువా. ఇదిగో ప్రభువా, మీరు ఇస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, మేళ్ళన్నిటిని బట్టి నిండారుగా స్తుతిస్తూ ప్రతి విషయంలో ప్రభువా మీకు కృతజ్ఞత చెల్లిస్తూ మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మీకు ఇస్తున్న కృతజ్ఞతలు బట్టి మీ చిత్తాన్ని మేము జరిగిస్తున్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మీ నామాన్ని మహింపరచడానికి కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యు.